తీన్మార్ మల్లన్న కెమెరామెన్ నవీన్ భాయ్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతా అంటుండు. తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తే చంపుతారా? బతుకురా జరా నువ్వు జరా నీకేమైనా ఆశలు ఉంటే అన్ని ఇప్పుడే నేను చెప్తున్నా. నువ్వు ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడు చూసుకో అన్ని. లేదు చచ్చిపోతాంట అన్న. నువ్వు జర బతకాలనుకుంటే జర అంటే చంపుతారా అన్న? చంపుతారా అన్న? చెప్పడం అది కరెక్ట్. బ్రదర్ నువ్వు బతకాలని ఉంటే నీ కోరికలు ఉంటే తీర్చుకో, ఇవన్నీ గట్లా మాట్లాడొచ్చా ఒక మాట. నువ్వు నేను ఏడికి రమ్మగారికి వస్తాను, లేకపోతే నువ్వు వారికి రా అన్న. వారి వీధి బుద్ధా ముఖం రండా బుండా చీర కట్టుకో, నువ్వు ఎక్కువ రోజులు బతుకోవా లేదా కోరికలు తీర్చుకో అని ఇట్లాంటి పదాలన్నీ నువ్వు వాడినావు నవీన్ భాయ్. నువ్వు బీసీ కదా రెడ్డి కాదా? నచ్చలకే కాదు, నేను అసలు రెడ్డి వస్తుంది ఆగలే. ఇప్పుడు యాదవులు పటేళ్ల కాడికి పోయి లంగ లేపుకుంటారా? అసలు జనరల్ ఇట్లా ఇలాంటివి పెట్టొచ్చా? లేకపోతే మా గురువు నేర్పింది నాకు. మల్లన్నకి ఏమైనా చతుర్థం ఉంటే చెరో నాకు ఇట్లా మోసం చేసినావు అని. నాకేం పాలి పంచాయతీ ఉందా గిట్టు పంచాయతీ ఉందా తీన్మార్ మల్లన్నతోనే? మరి ఏం పంచాయతీ నీకు? మరి కేసీఆర్ తో మల్లన్నకి ఏం పంచాయతీ? ఎందుకు తిట్టినా? ఇప్పుడు ఏమంటున్నావు? కేసీఆర్ తిట్టినంటే కేసీఆర్ ని తిట్టినంటే అది తిట్టుడు కాదు, ఆయన ప్రశ్నించుడు. అది కాదు. నువ్వు రేపు పొద్దున నువ్వు ఆఫీస్కి పోతావా? నువ్వు ఏకనా నేను పోతున్నా తీన్మార్ మల్లన్న ఆఫీస్కి పోతావా? నా ఆఫీస్కి వస్తాడా? తీన్మార్ మల్లన్న వల్ల గవర్నమెంట్ వచ్చిందా లేదా నువ్వు చెప్పు. ఒక అభిమానిగా నేనైతే చెప్తున్నా, మా గురువు వల్ల తెలంగాణ వచ్చిందిగా. అన్న ప్రభుత్వం తెచ్చిన నడతారా పనికి మళ్ళీ నడతారా? ప్రభుత్వం తెచ్చిన నడతారా పనికి మళ్ళీ నడతారా? నువ్వు చాలా అంటారు ఎన్ని కోట్లు కూడా తెలియదు కానీ ఆ పాయసాలతో నేను కొట్టిస్తాను. నేను ఎందుకు మా మల్లన్న కొట్టాలి? ఏ నెంబర్కి వెళ్ళి పోయినా ఆ నెంబర్కి వెళ్ళి రావాలి నాకు 20. నాకు ఒక్కరికి కాదు, ఛాయపాలు కొట్టిన అందరికి అభిమానిగా నువ్వు నా ఒక్కరికి ఇస్తావు. రోషం వచ్చి అందరికి ఇవ్వాలి కదా, అంతే రోషం ఉంటే. మా పైసలు వృధా చేయకుండా నీకు మా పైసలు వృధా చేయకుండా బలిసి ఇలా బతకాలని ఉందా లేదని అడుగుతున్నారు, అంతేనా? మా పైసలు తీసుకొని 2000 కాకపోతే 2 కోట్లు కొట్టు కానీ అంగిలా తప్ప ఏముండదు. ఇంకా అన్నా చెప్పనా? ఛాయపాలు కొట్టి అందరూ లుచ్చ కొట్టులేనా? ఛాయపాలు కొట్టి అందరూ లుచ్చ కొట్టులే. అందరు లంగ కొట్టులు అయితే లంగ కొట్టులు అక్కడ పైలు తీసుకునేమవుతాడు? అదే అదే భాష అన్న. మరి మా అందరు పైలు తీసుకునేమవుతాడు? కేసీఆర్ కు 4 కోట్ల మంది అభిమానులు ఉండ్రే, వాళ్ళందరూ వచ్చారు క్యూనిస్ కి. ఈ బొచ్చుగానికి బొచ్చే ఉంది లాస్ట్ కి. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక్కరు కూడా చూస్తాడు, ఆ ఒక్కరు నేనే చూస్తున్నా. అంటే మన రాజకీయం నేర్పించింది, మన జర్నలిజం చేసింది అమ్మల నక్కలు తిడతానుక. మరి ఆ నమ్మ నక్కలు తిడితే రేపు ఆడు ఏం మాట్లాడతారు? రేపు పొద్దుగా లైవ్ లో నేను తీసుకొని మాట్లాడతా. ఎవరిని యూట్యూబ్ లో తిట్టినో, ఎవరికి నొప్పి లేసినో ఆ నొప్పి లేసిన వాళ్ళని నా వార్తలకు రేపు రమ్మనన్నా, నేను రెడీ. ఎవరికి నొప్పి లేచిందో, ఎవరు ముఖం పెట్టి తిట్టినో వాళ్ళని రమ్మను. చెప్పు పాష అన్న. నవీన్ భాయ్ ఉన్నాడు లైన్ లా. నవీన్ భాయ్ అని మన ఏమంటారు అది మన నమస్తే మహేష్ అన్న. నవీన్ నమస్తే. తీన్మార్ మల్లన్న కెమెరామెన్ నవీన్ భాయ్ లైన్ లో ఉన్నాడు, నీతో మాట్లాడతా అంటుండు. తీసుకున్నా ఇగో మాట్లాడు. ఓకే అన్న చెప్పండి. నవీన్ భాయ్ నువ్వు మాట్లాడే. హలో అన్న నమస్తే మహేష్ అన్న. నవీన్ అన్న నమస్తే. సరే మంచిని వీడియో మొత్తం మంచినే వేసినావు, అంత మంచిగా పెట్టినావు కానీ ఎవరి మీద అన్న? ఓకే మంచి అంతా బాగుంది. ఓకే ఏమంటున్నా అంటే అన్నా నిన్న నైట్ ఫోన్ చేసి నువ్వేనా అన్న? నేనే చేసిన. ఎత్తలేదు అన్నా అన్నా. నేనేమంటున్నా నువ్వు అంటే నువ్వు గీనివాకరు అసలు నాకు తాగుడే అవ్వట్లేదు ఫస్ట్ మెయిన్ ఒకటి. అన్నా నువ్వు అన్న నాకు తెలియదు కదా. నువ్వు ఇప్పుడు మా పాష అన్న మాట్లాడిస్తే నాకు ఎరక. నీ గురించి నేను మాట్లాడలేనా? జానివాకర్ అని మా మల్లన్న గురించి మాట్లాడినా. నువ్వే అంటే తాపిచ్చి చేపించి అన్నావు కదా. సరే నవీన్ అన్న ఏదో అన్నా చెప్పు నవీన్ అన్న. నువ్వు అన్నావు ఓకే, నువ్వు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు కదా. అయితే నేను ఒకటి చిన్న నువ్వు నైట్ ఫోన్ చేసినప్పుడు ఏమన్నావు అన్న? నేను నైట్ పడుకుంటే నేను అన్నానా? నేను నార్మల్ కూడా ఇట్లా మాట్లాడతా. రాత్ర ఏమన్నావు అన్న? నువ్వు ఇప్పుడు రాత్ర ఫోన్ చేసి నువ్వే అంటున్నావు కదా. నైట్ నేను పడుకున్నా ఎందుకు వచ్చినా అంటే ఏమన్నావు? ఏం మాట్లాడినావు చెప్పరా? అదే ఏం మాట్లాడినా ఒకసారి చెప్పరా? అదే ఇక నువ్వు ఇన్నోవో లైవ్ లో పెట్టుకున్నావు అన్న. ఇంకేంది ఏమని పెట్టిందే? నువ్వు పెట్టినావా లైవ్ లో పెట్టుకున్నావా? నీడ పెట్టినా చూడు, ఓపెన్ చేయి వీడియో మొత్తం చూడు.
నీ సగం చూసి కోపం చేసుకొని ఫోన్ చేసేటానా? ఇప్పుడు నేను మెచ్చిన పెట్టి ఎలా చూడరా తెలుస్తుందిగా. అన్న నువ్వేమన్నావు నీకు గుర్తుందా అన్న? నైట్ 12 గంటలకు అన్న నేను పడుకున్నా ఇప్పుడు కూడా అంటున్నా అన్నా. నైట్ అన్న ఇంటావా నా మాట అంటే ఒక 2 నిమిషాలు చెప్పనా? హలో చెప్పన్నా, వింటున్నా. నేనేమంటున్నా, ఇప్పుడు మల్లన్నకు నీకు ఒక పంచాయతీ ఉంటే చెప్పు. నీకు నాకేమైనా పంచాయతీ ఉందానా? నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పాను ఒక మాట. నువ్వు కెమెరామ్యానా ఆయన కాడ? అసలు నువ్వేందన్నాడు? నేనా? పాషా అన్న కెమెరామ్యాన్? నేను ఆయన సైనికులు లెక్క తిరుగుతా నేను. ఓకే సైనికునివా? ఓకే బన్నా. మరి పాషా అన్న, పాషా అన్న, హలో పాషా బాయ్ చెప్పు. కెమెరామ్యాన్ అంటుగా? ఇక ఆయన సైనికుడు అంటుండు కానీ అన్నని నేను చాలా రోజులు గుర్తుపడతా. పేరు నవీన్. మల్లన్నకు చాలా దగ్గర మనిషి. ఆయనే కెమెరామెన్ కానీ ఏదో అట్లా అన్నాడు అంటే ఇప్పుడు కెమెరామెన్ అయిపోయింది, అన్న అయిపోయింది, తమ్ముడు అయిపోయింది, నైట్ ఫోన్ చేసిన అభిమాని అయిపోయింది. ఎవరైతే మాట చెప్తున్నా కాబట్టి నువ్వు బయట ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రశ్నకు నువ్వు జవాబు అంతే. కెమెరామెన్ అయితే మాట్లాడొద్దా? అట్లా కాదు పాషా. రాతరా ఒక మాట అన్నాడు. నేనేమంటున్నా, ఆయన ఒక టీమ్ నార్మల్ ఒక సెలబ్రిటీ, ఒక అభిమాని కూడా నీకు కాల్ చేసి ఎందుకన్నా నువ్వు అంటే అడుగుతా నువ్వు మాట్లాడు జవాబు. అట్లా కాదన్నా, నన్ను తిట్టిన దాని సంగతి చెప్పాలి కదన్నా ఫస్ట్. నన్ను రాతరు ఏమన్నాడో చెప్పాను ఫోన్ చేసినప్పుడు. ఏమంటా చెప్పాను, ఆయన చెప్పాను రాదు. నీ అయితే అనుకోను నా నిద్రలో ఉన్నా. నిన్ను తిట్టిందా? అడగరాదే, నువ్వు అడగరాదన్నా. హలో మహేష్ అన్నా, నా వినిపిస్తుంది, అడుగు. నువ్వే అడుగు, నేను వింటా. నీ వాయిస్ వినబడతలేదు. నువ్వు ఫోన్ ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నావు? మహి బరాబర్ వస్తున్నానా? వాయిస్ బ్రేక్ అవుతుంది నీది, నాకు క్లియర్ గా వినబడతలేదు. హలో, ఇప్పుడు నిన్న నైట్ నీకు కాల్ చేసి నవీన్ నిన్ను తిట్టిండా ఏమన్నా? అడగరాదన్న, ఆయన ఉన్నాడుగా లైన్ లో. తిట్టినా తిట్టలేదు, అడుగు. నేను పడుకున్నా. నవీన్ భాయ్ నువ్వు ఏమన్నా తిట్టినావా? మహేష్ ఏమన్నా తిట్టినావా నువ్వు? ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వేం చేసినా నిన్నటి మాట చెప్తున్నా. ఆయన నిన్న నన్ను తిట్టిండు అంటుండు. నిన్న మాట నేను చెప్తున్నా, నిన్న మాట చెప్తున్నా. ఎటు నేను చేసిన ఏమన్నానో ఒక్కసారి ఆయన ఇప్పుడు ఆయన ఏమంటుండు, నాకు తాగడం అలవాట్లేదు అని చెప్పిండుగా. ముద్ర ఇచ్చిండు కదా, తాగి ఫోన్ చేసినావా అన్నాడు కదా. కాదన్నా, తాగినా అనుకో, నువ్వు తాగిలేవు కదా. నేనేమన్నాను నువ్వు చెప్పు, నాకు అది చెప్పు, ఆయన చెప్పు, బెదవని చెప్పు. మరి నువ్వు తాగినావు అనేది లేదు, నాకు సంబంధం లేదు. కానీ నువ్వు తాగినావు పొద్దునట్టు ఏమన్నా నువ్వు ఫోన్ ఎత్తలేదంటే అన్న, పొద్దున ఫోన్ ఎత్తలేదంటే నువ్వు ఫోన్ చేసావా? నేను సరే, ఇదంతా ఆర్గ్యుమెంట్ ఎందుకన్నా, ఇదంతా ఆర్గ్యుమెంట్ ఎందుకని ముచ్చట చెప్పరా. అదే సరే, నువ్వు చేసినవా ఏమన్నావు నాకెరక నీకెరక, కానీ చెప్పి ముచ్చట ఎందుకు చెప్పరాదు. మరి నేనేమన్నా చెప్పరాదు. నువ్వు తాగలేదు, నేను రోజు తాగిపోతా కదా. రోజు జానివాకర్ మంది నేను రోజు జానివాకర్ మంది ఆగిపోండి. ఊరి మీద కుక్కలను వదిలేసినట్టు వదిలేసి నా మీదకే నువ్వు అంత పెద్ద చదువు చదివి పిచ్చి లంగ ముచ్చట్లు నువ్వు చెప్పకన్నా అట్లా. ఇంకా నేనేం చదువు చదవలే అట, కానీ అది చెప్తున్నా వెంకటగాడు. నువ్వు చదువుడు నీ చదువుకి దీనికి సంబంధమే లేదు అసలు వాస్తవానికి. ఆడు పిచ్చలు వీకిన కుక్క లెక్క మొత్తుకుంటుంది కదా పొద్దుగాల నుంచి. మొత్తుకో అన్న దేనికి? వెంకటగాడు పిచ్చలు వీకిన కుక్క లెక్క ఎగురుతురు గ్రూప్లో. ఇప్పుడు పాషా అన్న ఉన్నాడు. పాషా బాయ్ గ్రూప్లో ఎన్ని తిట్లు తిడుతున్నాను. నా అమ్మని నా అక్కని తిడతానికి ఎవడేవాడు? పాషా బాయ్ ఇన్నో కదా. రేపు పొద్దుగాల మొత్తం మాట్లాడతా. అంటే మన రాజకీయం నేర్పించింది, మన జర్నలిజం చేసింది అమ్మల్ని అక్కని తిడతానిక. మరి ఆ అమ్మని అక్కని తిడితే రేపు ఆడు ఏం మాట్లాడతారు? రేపు పొద్దుగాల లైవ్లో నేను తీసుకొని మాట్లాడతా. ఒక్కడు కూడా గ్రూప్లో మెసేజ్ రెడీ చేద్దాం నిజంగా మొగోడు అయితే. అన్నా నవీన్ అన్న చెప్పనా. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు జర్నలిజం చేసినావు, ఓకే. నేను చేయలేదన్నా, చేయలేదా? చేయలేదు. నేను నాకు తిరుమల నాకు గురువు అంతే. ఆయన చూసి నేర్చుకున్నాను నేను జర్నలిజం. వార్తలు చూసి నేర్చుకున్నాను. అంటే నేను మన ఏకలవ్యం లెక్క అనమాట. చూసి నేర్చుకున్నా. మా గురువుని చూసి వార్తలు చదువుతుంటే రోజు వార్తలు చూసి. సరే ఏం నేర్చుకున్నావు కానీ మా ఇద్దరికి సంబంధించిన విషయం. కానీ ఇప్పుడు నీకేం కావాలి చెప్పాలి? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు కానీ అన్న, నువ్వు ఏం నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? కేసీఆర్ తీసినావు, కేసీఆర్ తీసినంటే కేసీఆర్ ని తీసినంటే
అది తిట్టుడు కాదు, ఆయన ప్రశ్నించిండు. బట్ ఇంకోటి అక్కడ దాన్ని ప్రభుత్వం గౌరవంలో ఉన్నప్పుడు అప్పుడు దాన్ని నిలవేసిండు. నిలవేసిన దానికి నువ్వు ఎవరని కానీ నువ్వు సారి ఒక మంచి టార్గెట్ చేసి ఇట్లా పెట్టుడు, తమిళని పెట్టుడు, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి, నువ్వు చదువుకున్న వ్యక్తివి. అన్న విను, ఇప్పుడు నేను చెప్పినప్పుడు నువ్వు విను, నువ్వు మాట్లాడకుండా నేను ఏం మాట్లాడను. విను, నువ్వు ఒక తమిళని పెట్టినావు, ఒక జర్నలిజం చదువుకున్నాడు, ఆ వ్యవస్థలో ఉన్నాడు, అట్లా పెట్టొచ్చా నాకు తెలియదు. అది నాకు మా గురువు నేర్పించింది. ఆ గ్రూప్ లో జర్నలిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ మెసేజ్ పెట్టిన కొడుకులు జర్నలిస్ట్ అంటున్నావు కదా, మెసేజ్ పెట్టిన కొడుకులు జర్నలిస్ట్ నా మాట అయిపోయి చెప్పు. నేను చెప్పు నవీనా, ఇంత చెప్పానంటే చెప్పు. ఇప్పుడు అది టీడీఎం ఒకటి ఏమని యూనియన్ ఉంది కదా, నాకు తెలియదు, దానికి మీరు ఉన్నారు కదా, నేను లేను దానికి ఉన్నారు కదా, వాళ్ళని అడుగు అసలు జర్నలిజం ఇలాంటివి పెట్టొచ్చా, లేకపోతే మా గురువు నేర్పిండి నాకు. మల్లన్నకి ఏమైనా చతుర్థం ఉంటే చెరో నాకు ఇట్లా మోసం చేసినావు అని. నాకేం పాలి పంచాయతీ ఉందా, గిడ్డు పంచాయతీ ఉందా తిన్మార్ మల్లన్నతోనే? మరి ఏం పంచాయతీ నీకు? మరి కేసీఆర్ తో మల్లన్నకి ఏం పంచాయతీ అన్న? ఎందుకు తిట్టినా? కేసీఆర్ తో మల్లన్నకి ఏం పంచాయతీ, ఎందుకు తిట్టిండు? మల్లన్నకి ఏం పంచాయతీ అంటే కేసీఆర్ 100 ఉన్నాయన్నా, నువ్వు మల్లన్న కూడా 120 ఉన్నాయన్న. తెలంగాణలో 6 హామీలు అలియపోతే నేను ఇస్తాను, మా అందరికి నమ్మించి ఓటేపించి గెలిపించుకున్నానా. ఆయన తెచ్చిన ప్రభుత్వం తరఫున ఆయన ప్రశ్నిస్తున్నా. తప్పేందన్నా? ఆయన తెచ్చిన ప్రభుత్వం కాబట్టి ఆయనే ప్రశ్నిస్తున్నానా? తీన్మార్ మల్లన్న వల్ల గవర్నమెంట్ వచ్చిందా లేదా నువ్వు చెప్పు, ఒక అభిమానిగా. నేనైతే చెప్తున్నా మా గురువు వల్ల తెలంగాణ వచ్చిందిగా. ప్రభుత్వం తెచ్చిన నడతారా, పనికి మళ్ళీ నడతారా? ప్రభుత్వం తెచ్చిన నడతారా, పనికి మళ్ళీ నడతారా? నువ్వు అడిగినానికి మంచిది అన్న, వాడు చేయలేదు కాబట్టి అన్న దాంట్లో నుంచి కుడగా దాన్ని నీకు నువ్వు బీసీ కదా రెడ్డి కాదా, నచ్చలకే కాదు. నేను అసలు రెడ్డి వస్తుంది తాగలే ఇప్పుడు, అన్నా. నేను మల్రెడ్డి రంగన్నది తాగలేదు, పొంగులేటి చిన్న పేదల పెళ్లి తాగలేదు, వెంకటరమణ తాగలేదు, కూడా తాగలేదు. ఆయన రెడ్డి యాదవ్ ఆయన యాదవ్, ఆయనే నేను పాయింట్కి వస్తున్నా, నేను చెప్తున్నా అడుగుడు చెప్తున్నా. మహేష్ యాదవ్ బీసీ బిడ్డ, నేను కూడా ఒక యాదవ్ బిడ్డాను, కానీ నేనేమంటున్నా ఏంటో ఉండు. రాత్రి ఎందుకేనా ఫోన్ చేసినప్పుడు లంగలు లేపుకొని పోతారు యాదవులు అన్నావు, అందుకేనా? అంటే నువ్వు యాదవ్ అన్నది ఇప్పుడు తెలిసింది, అందుకే అడుగుతున్నా. లంగ లేపుకొని పోతారా యాదవ్ పటేళ్ళ కాడికి? పటేళ్ళ కాడికి నువ్వు చెప్పనా యాదవ్ అంటున్నావు కదా, నువ్వు యాదవ్ అంటున్నావు. నవీన్ యాదవ్, మిస్టర్ నవీన్ యాదవ్ అన్న, నవీన్ యాదవ్ పటేళ్ళ కాడికి మన లంగ లేపుకొని పోతావా యాదవ్లో చెప్పు. నువ్వు అనవుగా రాదరా, చెప్పు. యాదవులు పటేళ్ళ కాడికి పోయి లంగ లేపుకుంటారా చెప్పు. నువ్వు అన్నావు కదా రాత్రా, నువ్వు రాత్ర అన్నావు కదా. అంటే ఇప్పుడు యాదవులు అందరూ లంగ లేపుకొని మళ్ళీ కాడికి పోయి అనుకోవాలి, అంతేనా? చెప్పు. నువ్వు అన్నావు కదా రాత్ర. అన్న నా కాడ ఉంది, రేపు పొద్దుగా నేను అడుగుతున్నావు. నువ్వు యాదవ్ అంటున్నావు కదా, నాకు చిత్రం అవుతుంది. మరి రాత్ర అన్నావు కదా నువ్వు. పాషాబాయ్ రాత్ర ఏమన్నా తెలుసా, అరే లంగ లేపుకొని రారా మా తిన్మార్ మల్లన్న కాడికి. ఇప్పుడేమో వెంకటగాడేమో ఒక అమ్మకు ఒక అబ్బాయి పుట్టిన వారు అన్నాడు. మరి మల్లిగాడు ఎంతమంది అమ్మలకు ఎంతమంది దగ్గర పుట్టిండు మరి అది చెప్పాలి. రేపు నాకు సమాధానం అమ్మలు నక్కలు తింటామని నేర్పినాడు. రేపు మాట్లాడుతుంది, ఇప్పుడు మాట్లాడను. మా నవీన్ యాదవ్ గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మా గొల్లోలు మా యాదవులు లంగ లేపుకొని మళ్ళీ కాడ అంటారు అన్నమాట. ఇప్పుడు మా నవీన్ యాదవ్ డిసైడ్ చేసింది దాన్ని నిన్న రాత్ర 11:49 సంతోషం. చెప్పంటే రికార్డ్ చేసుకొని ఆ ఛానల్ వేసుకుంటావు. అది మళ్ళా నేర్పించాను మాడుతున్నా ఇను చెప్పను. నువ్వు ఇది వాట్సాప్ ఉద్యోగం కాదు, నీకు బుద్ధలు దమ్ముంటే సరే సరే నీ బుద్ధలు నీకు అంటే యాదవుల బుద్ధలు దమ్ము లేదంటవా? యాదవుల బుద్ధలు దమ్ము లేదంటవా?
పటేల్ లెక్క ఉన్నావా? కానీ నీకు లేదు. నువ్వు అన్న నువ్వు అయితే యాదవ్ కాదు, నువ్వు అదే ముచ్చట నాకు అర్థమవుతుంది ఇక్కడ. ఓకే సంతోషం. అంతే. నువ్వు దాంట్లో నువ్వు యాదవ్ బిడ్డ దాంట్లో కూర్చొని జర నాకైతే సిగ్గు అనిపిస్తుంది. అదే నా పటేల్, నేను పటేల్ వచ్చా అదే నాకు అందుకే సిగ్గు అనిపిస్తలేదు. నేను రేపు నేను ఒక్కని వస్తా, లేకపోతే నువ్వు కేసీఆర్ కాడ పోయిరామని ఫస్ట్ అని కేసీఆర్ కాడ పోయిరామని తర్వాత రమ్మని నా కాడికి. ఏడికి మళ్ళీ అని ఫస్ట్ కేసీఆర్ కాడ పోయిరామని తర్వాత నా కాడ రమ్మని. నాకు అన్న నిన్ను అడుగుతున్నా నేనేం చెప్తున్నా ఫస్ట్ మళ్ళా నాకు కేసీఆర్ నితిన్ కేసీఆర్ కాడ పోయిరామని. ఫోన్ పట్టుకోగానే ఒకటి ఫోన్ పట్టుకోగానే ఒకటి టీవీ పెట్టుకోగానే ఇది కాదన్నా. అదే నేర్పింది మా గురువు. సోషల్ మీడియాని నమ్ముకుంటున్నా నేను పొద్దుగాల. అవునా ఫోన్ ఆయుధం అన్నట్టు నువ్వే ఫోన్ ఆయుధం కాబట్టి రెండు నువ్వే ఏమని చెప్పలేనా? ఇట్లా ఏమని చెప్పలేదు. ఎట్లా ఏమని చెప్పి రెడ్డిలో వచ్చేదావా అని చెప్పినా. అరే నీకు కాదన్నా, నీకు ఫోటోలు పెడతాను రేపు పొద్దుగాల ఎంతమంది ఆయన మళ్ళీ నా ముఖం చేసి నాకు అది చెప్పాను అని అంటున్నాను. మళ్ళీ ఏ ముఖం చేసి నాకు అది చెప్పు అంటున్నా. ప్రజలకు ఆరోగ్య గ్యారెంటీ రాకుండా దొంగ కాంగ్రెస్ తీసుకొచ్చి అధికారం కేసీఆర్ లంగపాలన చేస్తుంటే పోయి ఇంటికి పోయి అడిగిండా వార్తలు అడిగిండా? మీ మండలంలో మేము మళ్ళీ ఇంటికి పోయి అడిగిండా వార్తలు చదువుకొని బతికినా? వార్తలు చదువుకొని ప్రభుత్వం దించిందా? కేసీఆర్ ఇంటికి పోయి అడిగి ప్రభుత్వం దించిండా? ఎట్లా దించిండే? అంటే ఉరికిండా మళ్ళీ కేసీఆర్ కాడికి? బీఆర్ఎస్ కార్యకర్త ఉరికి కేసీఆర్ అన్నావు కదా, అక్కడ పోగాను కూడా ఒక్క 6 ఇంచుల కంచె ఉంది. చెప్పాను 6 ఇంచుల కంచె ఉంది. వాడు బక్కపల్చోడు, వాడు బక్కపల్చోడు, ఇదేమో పంది లెక్క పలిచినోడు కదా. ఇనవే నేను చెప్పేది నువ్వు చెప్పినాక నేను చెప్తాను. నువ్వు పోయినా అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు లైవ్ లా డిబేట్ లా చూపించడానికి తీసుకోబోతని, లైవ్ లా ఆయన కెమెరా తీసుకోబోతేనే ఎలా చేయలేదు పోలీసులు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి ఆయన ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో కంచేసారు. అంటే మళ్ళీ భయపడా నాటేలో మళ్ళీ భయపడి కంచేసిరా కొడుక మళ్ళీ భయపడి కంచేసిరా 10 కిలోమీటర్ దూరం. అన్న కేసీఆర్ వేసిండే కంచేసా మరి వాళ్ళ కొడుకు కంచేసా చాలా మంది అంటే అందరిలాగా. అరే కాదు, నువ్వు రేపు పొద్దున నువ్వు ఆఫీస్కి పోతావా? ఏంకన్నా నేను పోతున్నా ఆఫీస్కి పోతావా? నా ఆఫీస్కి వస్తాడా? నా ఆఫీస్కి వస్తాడా? మీ ఆఫీస్కా? నువ్వు అడుగుతున్నావు కదా వాడు నా కాడికి వస్తాడా? నేను వస్తా. పోనీ నీకు నాకు పాలు పంచదా గట్టి పంచి నీకు నాకు సెల్కు ఉందా? ఏముంది మన ఇద్దరికి? నేను వస్తా. ఏంది నేను రోజు నేను లైవ్ చూస్తా. లైవ్ కాదు నవీన్ రేపు పొద్దుగాల మళ్ళీ నాకు ఫాలో అవుతా. ఇప్పుడు నేను వస్తా, నువ్వు ప్రతి దానికి అడిగినానికి నువ్వు లైవ్ లో పెట్టుకో. లైవ్ లో నేను సరే లైవ్ కే వస్తా డైరెక్ట్. ఏ టైం ఆ టైంకి వస్తాను. అంటే కదా రోజు రేవంత్ రెడ్డి వార్తలు అవుతున్నా. రేవంత్ రెడ్డి నా కాడికి వస్తాడా? రేవంత్ రెడ్డి వార్తలు రోజు చదువుతున్నా. రేవంత్ రెడ్డి నా కాడికి వస్తాడా? కేసీఆర్ వార్తలు నా కాడికి వస్తాడా? అవసరం ఏంది అంటున్నా? అవసరం ఏంది? అంత బాధ ఏమొచ్చింది? అంత బాధ ఏమొచ్చింది? నిన్ను అనలే కదనే, అన్నోడు రావాలి, అన్నోడు రమ్మను, మళ్ళీ రమ్మను, నేను ఆహ్వానిస్తా. నా కాడైతే ఎంగిల్ మెతుకులు తిన్న పైసలు లేవు, చాయ్ పైసలు కూడా కొడతారు. అభిమానంతో కేసీఆర్ కు 4 కోట్ల మంది అభిమానులు ఉండరే, వాళ్ళందరూ వచ్చారు క్యూనిస్ కి. ఈ బొచ్చుగానికి బొచ్చే ఉంది లాస్ట్ కి. ఇప్పుడు యూట్యూబ్ లో ఒక్కరు కూడా చూస్తాడు. ఆ ఒక్కరు నేనే చూస్తున్నా, ఒకటే చూస్తున్నా అన్న, ఒక్కరు నేనే చూస్తున్నా, ప్రూఫ్ కూడా పెట్టినా. నువ్వు జర బతకాలనుకుంటే అంటే సంపుతారా అన్న? సంపుతారా అన్న నవీన్ యాదవ్?
తిన్మారం ప్రశ్నిస్తే చంపుతారా? బతుకురా? ఉంటే జరా ఇక నువ్వు ఇది జరా నీకు ఏమైనా ఆశలు ఉంటే అన్ని ఇప్పుడే అంటే కేసీఆర్ మల్లన్న చంపితే తప్పు, మహేష్ గారిని చంపితే కరెక్ట్ కదా? మల్లన్న చంపితే 3 సార్లు అటెంప్ట్ మర్డర్ చేసిండు. అదే ఇప్పుడు మీరు 4వ సారి చేసిన మీరు 4వ సారి చేసి మల్లన్న 4వ సారి సక్సెస్ 80 కేసులు పెట్టిండు. ఈనో మహేష్ అన్నా 80 కేసులు పెట్టిండు. 3 సార్లు అటెంప్ట్ మర్డర్ చేసిండు. అటెంప్ట్ మర్డర్ ప్రయత్నం చేసిండు. అందుకే ఇప్పుడు కలిసిపోయి ఇప్పుడు మామీ చేస్తాం కదా. చాయ్ పైసలు కొట్టినప్పుడు పాపం మావోడు అని చాయ్ పైసలు కొట్టినా. ఇప్పుడు అందుకే మావోడు బలిసి ఇప్పుడు ఫస్ట్ టైం 70 రోజులు జైల్లో ఉండు. అవన్నీ కాదే, ఇప్పుడు నాకు బతకాలని ఆశ. చెప్తున్నావు కదా చాయ్ పైసలు 70 రోజులు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఏడబడినావు. చాయ్ పైసలు కొట్టిన అంటున్నా. చాయ్ పైసలు కొట్టిన అంటున్నా. మేము వేసిన పిచ్చంతోనే బతికిన అంటున్నా. చాయ్ పైసలు కొట్టిన అందరూ బొచ్చేనా? చాయ్ పైసలు కొట్టిన అందరూ బొచ్చేనా? అందరం బొచ్చేనా? చాయ్ పైసలు కొట్టిన అందరూ బొచ్చేనా? అన్నా ఇప్పుడు పాషనుడుగా పాషనతోనే నువ్వు డబ్బులు ఎంత కొట్టావు. నువ్వు చాపాసన అంటారు కొట్టాను ఎన్ని కోట్లు కూడా తెలియదు కానీ ఆ పాయసనతోనే నేను కొట్టిస్తాను. నేను ఎందుకు మా మల్లన్న కొట్టాలి? ఏ నెంబర్కి వెళ్ళి పోయినా ఆ నెంబర్కి వెళ్ళి రావాలి నాకు 20 రూపాయలు రావాలి నీకు. ఏ నెంబర్కి నువ్వేం ఇచ్చేది? నీకు ఇచ్చినా? నువ్వు ఎవరు? నాకొక్కనికి కాదు, ఛాయపల్లి కొట్టిన అందరికి వెనక కొట్టాలి. నువ్వు నా ఒక్కరికి ఇస్తావు రోషం వచ్చి? అందరికి ఇవ్వాలి కదా అంతే రోషం ఉంటే అందరికి మరి మమ్మల్ని ఎందుకు అడిగిండు? ఇంత రోషంగా లోడు మా పైసలు ఎందుకు అడిగిండు? నా పైసలు ఎందుకు అడిగిండే? అయ్యాలనేమో మీ లెక్కకు వచ్చినాం. ఇవాళ లెక్కకు వస్తలే, ఇవాళ లెక్కకు వస్తలే మన ఇవాళ ఎక్కిరిస్తారు కదా మమ్మల్ని. నీ పైసలు కూడా వృధా చేయలేదు. నీ పైసలు కూడా ఒక పేదోళ్ళకి ఆయన మా పైసలు వృధా చేయకుండా నీకు మా పైసలు వృధా చేయకుండా బలిసి ఇలా బతకాలని ఉందా లేదని అడుగుతున్నారు అంతేనా? మా పైసలు తీసుకొని నేను చెప్పేది ఏంటవా? నేను చెప్పింది అర్థమైందా? నీ పైసలు నువ్వు గుర్తా ఉన్నావు, నువ్వు 80 పైసలు నీకు గుర్తా ఉన్నావు కదా. నీ పైసలు కూడా ఆయన వృధా చేయలేదు, ఆయన ఇంట్లోకి పోలేదు. అర్థమైందా? అదే మమ్మల్ని నాలుగో అటెంప్ట్ లో ఆ పైసలు రిటర్న్ వచ్చి మమ్మల్ని చంపడానికి తయారైంది ఇప్పుడు ఆ పైసలు అంతేనా? ప్రశ్నిస్తే పైసలు ప్రశ్నించడం నేర్పిండు. నువ్వు అన్న నువ్వు యాదవ్ కూడా పుక్కొని ఇదే మనం గొల్లోల దాంట్లో ఇదే పటేళ్ల సంఖ్య నాకేదే ఉంది మనకు. మరి అదే వచ్చింది పరిశాన్ ఇప్పుడు చెప్పనా? మన గొల్లోల దాంట్లో ఇదే పంటలు ఉంటాయి. అదే 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 వచ్చింది పరిశాన్. కాదు కాదు పటేల్ చెప్పింది అవునన్నా. నేనేమంటున్నా ఈయన మన సౌటలో పటేళ్ల సంఖ్య అంటుండు మావాడు. సిగ్గుకైతే నేనైతే ఇప్పుడు ఇలాంటి వాడికి అయితే నేను యాదవ్ కాదు. ఇప్పుడు యాదవ్ ఇప్పుడు ఏదో కానీ అవన్నీ గట్ల కాదు అన్న సెలవు కడుగుతున్నా. పాచబాయి నేను ఒక చిన్న మాట. ఇప్పుడు మహేష్ ఒక క్వశ్చన్ వేసాడు. నేను ఛాయ్ డబ్బులు కొట్టినంటాడు. ఆ ఛాయ్ డబ్బులు 20 రూపాయలు కొట్టినాడు. 20 రూపాయలు కాదు, నీ దాంట్లో 2000 కొట్టు, నేను 2000 కొడతా. నేను అభిమానం మా పాచ అన్న నాకు అన్న లెక్క కొట్టలేదు కానీ నా పైసలు నాకు కొట్టినోడు కావాలి. నేను కొట్టిన 20 రూపాయలు ఈ 20 రూపాయలు ఇలాంటి వాళ్ళు చాలా మంది కొట్టారు. వాళ్ళందరూ కొట్టాలి. అంగీలాగా తప్ప అంగీలాగా అన్ని ఉడవిక్కుని నవీన్ యాదవ్ ఛాయ్ పైసలు అన్ని వెనక కొట్టి అంగీలాగా తప్ప ఆయనకి ఏముండదు అని చెప్పు. అంగీలాగా తప్ప ఆయనకి ఏం లేకుండా అందరికి కొట్టమను. అంగీలాగా తప్ప అన్ని కొట్టమను. మాకు అంగీలాగా ఒకటి ఉంచుకోను, మిగతా అన్ని కొట్టాను. జనాలకు ఓని అని కొట్టాను. ఇంకేందే 2000 కాకపోతే 2 కోట్లు కొట్టరు కానీ అంగీలాగా తప్ప ఏముండదు. ఇంకా అలా మాకు అంగీలాగా చూపించండు. అందరు నడుతాను నవీన్ యాదవ్ తప్పేం లేదు. మహేష్ భాయ్ నువ్వు జనరేషన్ ఇస్తున్నావు, ఇది కాదు కరెక్ట్. ఏది కరెక్ట్ చెప్పు? ఫోన్లు చేసి బతకాలు ఉందా లేదని చెప్పడం కరెక్ట్ అంటావా?
నేను చెప్తున్నా, నువ్వు ఏమైనా కోరికలు ఉంటే ఇప్పుడు చూసుకో అన్ని. లేదు చచ్చిపోతాడా? నవీన్ ఒక్క మాట నవీన్ చెప్పడం అది కరెక్ట్. బ్రదర్ నువ్వు బతకాలని ఉంటే నీ కోరికలు ఉంటే తీర్చుకో, ఇవన్నీ గట్లా మాట్లాడొచ్చా? ఒక మాట నేను ఒక తీర్మానం వల్ల అభిమానిగా నేను ప్రశ్నిస్తున్నాను నీకు. గట్లా అభిమానం అయితే నువ్వు అడగన్నా మరి ఆయన మాటలకి. నేను ఒకవేళ మహేష్ తప్పు మాట్లాడితే మహేష్ ఏం మాట్లాడుతున్నావు అని ఆయన అంటుంటే ఒక్క మాట నువ్వు అంటున్నావు కదా గుల్లిగాడు చిలిగా అంటే అట్లా ఇగో నేను చెప్తా. మాటలు తిడితే సంపాదిస్తే మాటలు తిడితే సంపాదిస్తే నన్ను ఒక్కసారి మాట్లాడని అన్న, నన్ను లెట్ మీ కంప్లీట్ దెన్ యూ టాక్ టు యూ. మంచిగా ఉంది కానీ నేను చెప్పే కొంచెం సారీ చూస్తే నా మాట ఒక్కటి నువ్వు నవీన్ భాయ్, నా మాట ఒక్కటి నువ్వు. నేను అరే అమ్మ నన్ను మాట్లాడండి కాక నేను దండం పెడతాను. నన్ను మాట్లాడండి అరే అమ్మ నన్ను మాట్లాడండి. నువ్వు స్టేట్ నా మాట ఏమంటే నువ్వు మాటలు కలుపుతున్నావు. మహేష్ ఏమన్నాడు అంటే మల్లిగాడు మీగాడు అన్నాడు. సరే నేను ఒప్పుకుంటా, నేను లైవ్ లో ఉన్నా అన్ని వింటున్నా అన్నాను. నువ్వు ఇండివిజువల్ నా మాట ఈ సమాధించడం నువ్వు కూడా నా మాట కలుపుకుంటా. నన్ను ఒక్క మాట మాట్లాడండి. ఒక్క మాట ఈ అమ్మాయి లంచోడు ఉప్పసరంలో పెడితే పాలో కూడా ₹10 కొనరు. జనాలందరూ పైసలు కొట్టిన అందరూ లంచోట్లు అంతేనా? మరి లంచోడు కాడ పైలు తీసుకునే అతడు అందరు లంచోట్లు అయితే లంచోట్లు కాడ పైలు తీసుకునే అతడు అదే అదే భాష అన్న. మరి మా అందరి పైలు తీసుకునే అతడు మా అందరి పైలు తీసుకునే అయితే ఏమవుతాడు? వాడే కొడుకు అవుతాడు మరి. అరే 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 మహేష్ అరే మహేష్ అరే అరే ఇంద్రా భయ్ అరే మహేష్ నువ్వు ఏడికి రమ్మని వస్తాను. నేను ఒక్కడా సార్ నీకు గుర్తుందా ఉండే నువ్వు ఒక అమ్మాయికి అయ్యా పుడితే నేను ఏడికి రమ్మని అక్కడికి వస్తాను. లేకపోతే నేను బయట నువ్వు అడిగిరా లేకపోతే నేను వస్తాను అన్నా. ఇంకానా చెప్పురా ఇంకానా రమ్మంటే వస్తా. ఇంకానా చెప్పానా ఇంకా చెప్పానా? నువ్వు నా బొచ్చును నాకు తెలుసురా, నువ్వు రికార్డ్ చేసుకుంటూ ఇవన్నీ తెలుసురా నాకు. నీకు ఈ ఆడబొక్కు చెక్కలు మల్లిగాడు ఆడబట్టలోడే అంటావు ఇప్పుడు లెక్కన. ఇంతకుముందు రికార్డులు చేసుకొని బతికింది కదా. శిల్క ప్రవీణ్ టీవీ క్రాంతి అందరూ ఈ రికార్డు చేసుకొని బతికిన కొడుకు అందరూ ఆడే అన్నా. చెప్పానా? ఛాయపల్లి కొట్టి అందరూ లుచ్చ కొడుకులేనా? ఛాయపల్లి కొట్టి అందరూ లుచ్చ కొడుకులే పంపించాను. నువ్వు కెమెరా పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావా నీ ప్రూఫ్ పెట్టుకుంటావు నీ ఇష్టం. నువ్వు చెప్పు నాకు లొకేషన్ పెట్టు, నాకు వాట్సాప్ అంతేనా? నువ్వు నాకు పెట్టు. అదే కేసీఆర్ లొకేషన్ పెడతా ఫస్ట్ ఆ సౌటన్ బొమ్మనా అన్నా. నవీన్ యాదవ్ అన్నా ఫస్ట్ వాని బొమ్మను అంటున్నావు. నీకు యూట్యూబ్ గురించి తెలుసా నీకు అసలు? అమ్మా అన్నా తెలియదు అన్న నాకు. నీ లెక్క ఫోన్ కొట్టుడు తెలుసా నాకు? అంతే, నాకు యూట్యూబ్ తెలియదు. యూట్యూబ్ గురించి నాకు తెలియదు అన్న. నీ లెక్క ఫోన్ కొట్టుడు తెలుసు బాబు. యూట్యూబ్ గైడెన్స్ చాలా చదువుకో ఫస్ట్. అది అమ్మా అవునే తెలుసుకున్నా అర్థమవుతుందా? తెలుసుకున్నా. ఇప్పుడు అదే మల్లన్న ఛానల్ అన్ని రిపోర్ట్ కొట్టి ఛానల్ అన్ని డిలీట్ చేశారంటే నా బొచ్చుల ఛానల్ నువ్వు నీ కాదు. తెలంగాణలో 100 ఛానల్ తీపియచ్చు కానీ అది ఆయన చేతులు కాదు. యూట్యూబ్ గైడెన్స్ ఉంటుంది ఒకటి. ఆ గైడెన్స్ చదివితే నీకు తెలుస్తుంది. అప్పుడు చాలా పెట్టినావు పిచ్చకుండా బాగుడు మహేష్ అన్న ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు. కానీ నువ్వు లైన్ దాడుతున్నావు. లైన్ అంటే ఏందన్నా? లైన్ అంటే ఏంది?
లైన్ లోనే వింటున్నా ఇద్దరు కూడా. నువ్వు వింటున్నావు కదా, నువ్వు ఇప్పుడు చెప్పు. నువ్వు ఇలాంటి గ్రూపులో పెట్టి ఇలాంటి లుచ్చ కొడుకులు లుచ్చ కొడుకులు నిజంగానే కరెక్ట్. చాయపల్లికి వచ్చిన ఒక లుచ్చ కొడుకులు పెద్ద చేసాం కదా, లుచ్చ కొడుకులు పెద్ద చేసినాం కాబట్టి లుచ్చనా కొడుకులు నిజమే అన్న. పాతపై వీళ్ళు ఆడలు అయితే దాంట్లో మొగోలు ఉంచారు దాంట్లో. అందుకే మొగోలు కాబట్టి భయపడి కుక్కలు నెగేసిందన్నా పొద్దుగాల మబ్బుల బయలు. సంతోషమే అన్న నిజమే. మా చాయపాలతో కట్టుకోమన్నా, మా చాయపాలతో చీర కాకపోతే లంగ కూడా వేసుకోవాలి. మా చాయపాలతో లంగ కూడా కట్టుకోవాలి చీర కాకపోతే. అదే 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 పటేల్ చీక్తలేను కదా నేను, పటేల్ చీక్తే మంచిగా అయితే అన్న. పాసన దీనికి సొల్యూషన్ ఏంది? ఇప్పుడు వీళ్ళని ఇమీడియట్ గా ఇలాంటి నృత్య కొడుకులు గ్రూపులను తీసేయి, మమ్మల్ని తీసేయి. ఎందుకంటే నృత్య కొడుకులు వీళ్ళకు డైరెక్ట్ ఎదురుగా కొట్లాడే దమ్ము లేదు. అందుకే ఫోన్లు కొడుతున్నాను, అందుకే ఫోన్లు కొడుతున్నా. కూర్చొని తాగుకుంటా కూర్చొని చెట్టు కింద కూర్చొని ఒక్కడే పతిపత్తనే అందరం తాగుకుంటున్నాం. అందరం తాగుపోతున్నాం చాయపల్లి కొట్టిన ఒక్కడే పతిపత. ఇప్పుడు ఏమంటావు చెప్పు దీనికి? ఇప్పుడు నేను ఒక్కసారి మాట్లాడతాను, మీరు ఇద్దరు ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇస్తారా? రైట్ చెప్పు. దయచేసి ఎవరి మధ్యలో ఇన్వాల్వ్మెంట్ అయినా వాళ్ళదే తప్పు. ఇప్పటి వరకు చిన్న దాంట్లో నేను ఏంటంటే వారి వీరి బుద్ధా ముఖం రండా బుండా చీర కట్టుకో, నువ్వు ఎక్కువ రోజులు బతుకుతావా లేదా, కోరికలు తీర్చుకో అని ఇట్లాంటి పదాలన్నీ నువ్వు వాడినావు నవీన్ భాయ్. దయచేసి ఇది నువ్వు మాత్రం ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. నేను ఫోన్ కలిపే ఆడవాను, నువ్వు ఫోన్ కలిపే ముందే ఏదైనా ఉంటే మర్యాదగా మాట్లాడుకోవాలి. నేను మధ్యవర్తిత్వం ఉన్నప్పుడు మీరు తీసుకురాడుకోవడం తిట్టుకోవడం చేసుకుంటే మాత్రం నేను నన్ను ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ మాట ఎందుకు వచ్చిందంటే నాకు, నేను అది కూడా నీకు ఇస్తా. మల్లిగాడు అని అన్నప్పుడు ఒక అభిమాని నన్ను ఇంత ముందు కూడా నువ్వు మాట్లాడనియలేదు, నన్ను ఒక్కసారి మాట్లాడని. ఇప్పుడు మహేష్ మాత్రం ఒక్క మాట జారింది, నేను ఒప్పుకుంటా. మీ మల్లిగాడు మిమ్మల్ని రుచి కొడుతున్నా అన్నాడు అన్నది నా మాట అన్నది. అది చాలా తప్పు అన్న. నువ్వు ఏదైనా ఉంటే నువ్వు నీ వీడియోలను ఇంకా నువ్వు నీ వాట్సాప్ ఛానల్లోనో చూసుకో, గానీ నా చెల్లారు నా మాటను అరే నువ్వు నన్ను తిట్టుడే, నేను నా మాట ఇను ఫస్ట్. అయితే నువ్వు నన్ను సాక్ష్యంగా నా ఎదురుగా నేను వింటుంటే నా గురువు గారిని నువ్వు అట్లా అంటే నేను సహించలేనన్నా. నువ్వు అది అట్లా మాట్లాడొద్దు, అది రాంగ్ అని నువ్వు హెచ్చరించాలి కానీ ఆయన ఒక్క మాట అంటే నువ్వు 10 మాట్లాడితే ఇక ఏమైపోయాను. సంతోషం. ఆయన మల్లిగాడు అన్నది వాస్తవమే, ఫస్ట్ ఆయన అన్నాడు, నేను ఒప్పుకుంటా, నేను కాదంటలేను. ఒక మాట ఆయన అంటే నువ్వు 10 మాటలు నువ్వు అన్నావు. ఇక దెబ్బలు దెబ్బ అవుతాయి. ఇక ఇప్పుడు ఇలా ఏం పరిష్కారం సొల్యూషన్ ఏమొచ్చింది? ఇప్పుడు నేను ఇలా కలిపి ఏమైంది? ఒక పరిష్కారం లేదు. ఇప్పుడు ఇంకా పదాలు పెరిగిపోయినాయి. అదే తిట్టాలనుకున్నా తిట్టిండు. సరే ఇది ఫైనల్ ముచ్చట. ఒక మాట చెప్తా. నేనేమంటా, ఇప్పుడు నువ్వు రేపు పొద్దున పాచన్న చెప్పు. మహేష్ అన్న ఇప్పుడు నువ్వు మహేష్ నేను ముగ్గురం కూర్చొని మాట్లాడి నీకు ఏమన్నా ప్రాబ్లం, నీకు ఏం నష్టం చేసిండు, నీకు అప్పు ఉందా, లేకపోతే సరే ఆయన వర్షం దానికి నేను సమాధానం చెప్తా. నేను కొట్లాడడానికి నేను చెయ్యను. కొట్లాడడానికి అయితే నేను ఎప్పుడో పట్టుకొని నీ పాఠశాల నువ్వు తీరుగా ఉండపోవు, నీ వద్దంతా కూడా అయిపోవు. కవితక్కని చంపేసినారే. అయితే నేను ఏమంటున్నా అన్న, కవితక్కని చంపి అంటే నువ్వు ఇప్పుడు ఆయన భయపడచ్చు. ఆయన భయపడి నీకు నీ ఫోన్ ఎత్తపోవచ్చు, నా ఫోన్ ఎత్తాడు. ఏదో భయపడి చెట్టు కింద కూర్చొని వాట్సాప్ లా ఈ కుచ్చగుడ్డ కొట్టుకుంటా కూర్చుండు. నేనేమో డైరెక్ట్ రమ్మని చెప్పు.
లేకపోతే నందమంటాడా లేకపోతే ఆయన వస్తాడా నీతో ఇప్పుడు మా ముద్రం నువ్వు రా పాసవాయి నువ్వు రా నేనేమంటా నువ్వు నన్ను తీసుకోపో నేను ఒక్కనే వస్తా ఆయన 7కి రమ్మంటానికి వస్తా దీనికి అగ్రి అయితే నేను రేపు పొద్దునంటే నువ్వు 7కి ఏ టైంకి చెప్పు ఆ టైంకి నేను వస్తా అర్థమవుతుందా అంతేగాని పాసాబాయి వింటున్నావా ఎందుకు వింటున్నా నువ్వు ఇప్పుడు దీనికి సమానం చెప్పు ఇప్పుడు దీనికి సమానం చెప్పు పాషానా చెప్పు ఇగో నేను రేపు పొద్దున వార్తలు చదువుతా ఎవరిని యూట్యూబ్లో తిట్టినో ఎవరికి నొప్పి లేసినో ఆ నొప్పి లేసిన వాళ్ళని నా వార్తలకు రేపు రమ్మనన్నా నేను రెడీ ఎవరికి నొప్పి లేచిందో ఎవరు ముఖం పెట్టి తిట్టినో వాళ్ళని రమ్మను అర్థమైందా అయ్యో ఏమంటావు నవీన్ ఏమంటావు ఇప్పుడు నొప్పి లేచిన వాళ్ళు రావాలి నువ్వు తినమరమన్నావా నీ ముఖం కూడా నాకు తెలియదు నువ్వు నీకు నాకేం సంద పాలు పంచేదా గట్టి పంచేదా నా నెంబర్ పెడితే నొప్పి లేచినోడు రావాలి నొప్పి లేచినోడు రావాలి నా నెంబర్ పెడితే నీ నెంబర్ నాకేం వరకు నువ్వు ఓరో నువ్వు ఓరో నాకు పాజబాయి అన్న చెప్పు ఇప్పుడు నొప్పి లేచిన అన్నారు కదా నా నెంబర్ దాని మీద పెట్టిండు నేను వస్తా అంటున్నా నేనే వస్తా అంటున్నా నేను చెప్పవాను నీతోనే నాకు నిన్న రాత్రి 11:49 ఈ నంబర్ నుండి నాకు కాల్ వచ్చింది నన్ను దమ్కి ఇచ్చిండు నన్ను తిట్టిండు అని పెట్టిండు నేనే చేసిన అట్లా పెట్టిండు ఆయనే నీతోటి మార్నింగ్ పాషానా నేను చెప్పిన కదా నా సమాధానం ఎవరినైతే నేను రోజు యూట్యూబ్లో తిడుతున్నా నొప్పి వేసి కొట్టుకొని చేస్తుండో ఆ నొప్పి వేసేటోనే రమ్మని నేను ఎప్పుడంటే అప్పుడు రెడీ ఇగో ఏ మూలలో ఏ పొక్కలో ఏదో వండుకుందో తీసుకునే దమ్మున్న చింతపండు మల్లేసకు నా లొకేషన్ తెలుసుకోవడం పెద్ద లెక్కేం కాదు ఏ త్వరలో ఏముందో తీసుకొని డేటా బయట వేసేటోడు నా నెంబర్ పెద్ద బయట వేయలేకపోవడం పెద్ద కష్టమేం కాదు తీసుకొని ఆ నొప్పి వేసిన రమ్మను ఓకేనా